దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను ఓసారి చూసినట్లయితే బెంగాల్, సిక్కిం, మేఘాలయలో వేడి వాతావరణం కొనసాగుతుంది. ఇక దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాను వణికించిన వాయుగుండం ఒడిశా వద్ద తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడుతోందని మెట్ వర్గాలు తెలిపాయి. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వాయుగుండం ప్రభావంతో తెలంగాణ అంతటా దాదాపు అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిశాయి. వరంగల్, కొత్తగూడెం, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. వరంగల్ జిల్లా కొత్తగూడెంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాయుగుండం క్రమంగా బలహీనపడుతోందని, దీని ప్రభావంతో శుక్రవారం కూడా రాష్ట్రమంతటా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడొచ్చని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వరంగల్లో అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కరీంనగర్లో అత్యధిక ఉష్ణోగ్రత 31 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తెలంగాణ విషయానికొస్తే గురువారం ఖమ్మంలో 32 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 28, నిజామాబాద్ 29, ఆదిలాబాద్ 30, రామగుండం 31, భద్రాచలంలో 32 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే వాయుగుండానికి రుతుపవనాలు తోడు కావడంతో కోస్తాంధ్రలో చాలా చోట్ల ఓ మోస్తరు తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇక రాయలసీమలో చిత్తూరు, అనంతపురం జిల్లాలో 1-2 చోట్ల తేలికపాటి వర్షాల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంది. విశాఖపట్నం, నర్సీపట్నంలో 4 సెంటీమీటర్ల వర్షపాతంతో రికార్డు నమోదు చేసింది. ఇక శుక్రవారం కూడా రాష్ట్రమంతటా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇక ప్రధాన పట్టణాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. విజయవాడలో అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా ఉంటూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తిరుపతిలో అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదై ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గురువారం తిరుపతిలో 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 33, కర్నూలు 33, కాకినాడ 32, బాపట్ల 35, నెల్లూరులో 37 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్ లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న వాతావరణ పరిస్థితులు. లైవ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ9.